నమస్తే. ప్రాణాలు తీస్తున్న క్వారీ, ఫుట్పాత్ షాపుల కూల్చివేత, రక్తం చిందించిన పొలంగట్ల పోరు, పెద్ద పులి కోసం సర్చ్ ఆపరేషన్. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి బెదిరింపు కాల్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. బెదిరింపులకు పాల్పడిన నూక మల్లికార్జునరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో మల్లికార్జునరావు బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మల్లికార్జునరావు మానసిక పరిస్థితి సరిగా లేనట్లు పోలీసులు తెలిపారు. గతంలో నిందితుడు మల్లికార్జునరావు పైన వైజాగ్ లో కేసు నమోదైనట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పర్యటించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి వరలక్ష్మి నగర్ లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఎస్సీ కార్పొరేషన్ ని 3 ముక్కలు చేసిన జగన్ 5 ఏళ్లలో ముగ్గురికి కూడా రుణాలు ఇవ్వలేదని మంత్రి విమర్శించారు. ఎస్సీల స్వయం ఉపాధికి కార్పొరేషన్ ద్వారా జనవరిలో రుణాలు ఇస్తామని డోలా చెప్పారు. మాజీ సీఎం జగన్ రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్ ను పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మంజూరై నిర్మాణాలు పూర్తిగా నోచుకోకుండా ఉన్నటువంటి కార్యాలన్నింటి కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మేము పూర్తి చేస్తామని మీ ప్రజా సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో ఎస్సీ కార్పొరేషన్ పక్కదావ పట్టించారు. తిరిగి ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని ఈ డిసెంబర్ జనవరిలోనే లబ్ధిదారులకు మేము కొత్తగా రుణాలు అందించబోతామన్న విషయాన్ని గర్వంగా తెలియజేస్తున్నాను. దీనికి మన ప్రభుత్వం 340 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో రైతులకు మద్దతుగా వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆయన విడుదల చేశారు. రైతులను దగా చేస్తున్న కూటమి సర్కార్ పైన నిరసన గళం పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు రైతులను ఆదుకోవాలని వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో వరి రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్న అంబటి పండిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని ఆరోపించారు. అకాల వర్షాల వలన వరి రైతులు చాలా ఇబ్బంది పడటమే కాకుండా పంట దిగుబడి కూడా చాలా విపరీతంగా తగ్గిపోయింది. కొన్ని చోట్లయితే 20, 25, 30 లోపు మాత్రమే ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఉత్పత్తి పంట సరిగా లేక రైతులు ఇబ్బంది పడుతున్న ఈ దశలో చివరికి గిట్టుబాటు ధర కూడా రానటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వాడి రాష్ట్ర ప్రభుత్వం కలగజేసినది సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూరు, బుగ్గారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నూతన 108 అంబులెన్స్ సేవలను ఆయన ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా మండల కేంద్రాల్లో అత్యవసర 108 సేవలు లేక ప్రజలు నానా అవస్థలు పడ్డారని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోపే ప్రతి మండలానికి 108 అత్యవసర సేవలను తీసుకువచ్చామని లక్ష్మణ్ చెప్పారు. ప్రజలు 108 సేవలు వినియోగించుకోవాలని సూచించారు. హాస్పిటల్లో కూడా ఏమేమి ప్రభుత్వ పరంగా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ప్రభుత్వ పరంగా ఏం చేయగలుగుతామనే విషయంలో కూడా ప్రత్యేకంగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి శాఖ మంత్రులు దామోదర్ గారి వారి ఆధ్వర్యంలో కూడా వారికి సంబంధించినటువంటి అధికారులను తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు కూడా వైద్యం కూడా అన్ని విధాలుగా మెరుగైన వైద్యం ప్రభుత్వ పరంగా అందించే విధంగా శాసనసభ్యుడిగా నా ప్రయత్నం ఉంటుందనే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు పెట్టడం ద్వారా ప్రజలను, సంస్కృతిని మోసం చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. పాలకుర్తిలో తెలంగాణ తల్లి పాత విగ్రహానికి ఆయన పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొని ఒక్కసారైనా అరెస్ట్ అయ్యారా అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఉద్యమంలో పాల్గొని వ్యక్తికి తెలంగాణ విగ్రహం పెట్టే అర్హత లేదన్నారు. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ఉద్యమకారులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారని ఎర్రబెల్లి తెలిపారు. విగ్రహం చేతిలో బతుకమ్మను తీసేశారని, ఇది తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. బాబ్రీ కోసం మేము పోరాటం చేస్తుంటే జైలు తీస్తుంటే తప్పించుకొని ఫరారై వచ్చినాం. తెలంగాణ కోసం ఎక్కడన్నా అరెస్ట్ అయినవా, తెలంగాణ కోసం ఏమన్నా ఉద్యమం చేసినవా, ఈ శ్రీకాంతాచారి గారు చనిపోయినప్పుడు గారి నువ్వు పలకరించడానికి వచ్చినవా, ఎక్కడికి రాని వాడి తెలంగాణ విగ్రహం గురించి నీకేమరక ఈ పొందా? ఆ తెలంగాణ విగ్రహం పెట్టింది ఏ విగ్రహం? అది కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుతో పెట్టాము.
కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులు రూపకల్పన చేసి పెట్టారు. తెలంగాణ అంటే బతుకమ్మ, తెలంగాణ అంటే దేవత విగ్రహం, అంటే తెలంగాణ తల్లి మీద ఎట్లుండాలి, ఒక దేవత తిరిగి ఉండాలని ఆ రోజు రూపకల్పన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిందని మాజీ మంత్రి జోగు రామన్న ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి తెలంగాణ తల్లి పాత విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కక్షతోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని జోగు రామన్న విమర్శించారు. 6 గ్యారంటీల మోసంతో పాటు తెలంగాణ తల్లిపై కక్ష సాధించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. కుడికాలు ఎడమకాలు తీసుకున్నావు, మరి ఇలా ఏదైతే కిరీటం ఉండద్దని చెప్పి తెలంగాణ తల్లినే ఇలా నువ్వు తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చుకొని సోనియా గాంధీ మెప్పు పొందటానికి కొరకు సోనియా గాంధీ బర్త్డేనే రేపు విజయోత్సవాలు ప్రతి సంవత్సరం చేయాలంటున్నావు. అసలు దీక్షా దివస్ లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి దీక్ష మొదలుపెట్టకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చినందుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మంచిర్యాలలో తెలంగాణ తల్లి పాత విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ సచివాలయం ముందు నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కక్షపూరిత చర్యగా ఆయన పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన తల్లి తెలంగాణ విగ్రహం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తును ప్రచారం చేయడానికే పనిచేస్తుందని విమర్శించారు. తెలంగాణ ఆత్మ గౌరవం సంస్కృతిని కించపరిచేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందని దివాకర్ రావు అభిప్రాయపడ్డారు. రేవంత్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేయడాన్ని నిరసిస్తూ నల్గొండ జిల్లా హాలియాలో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ నిర్వహించింది. బైక్ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ కవులు, కళాకారులు, మేధావుల సూచనలతోనే కేసీఆర్ తెలంగాణ తల్లిని రూపొందించారని చెప్పారు. తెలంగాణ తల్లిని దేవతల రూపకల్పన చేస్తే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ మాత విగ్రహం మాదిరిగా మార్చారని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తెలంగాణ తల్లి పాత విగ్రహానికి పాలాభిషేకం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేయడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. విగ్రహాన్ని మార్చడం ద్వారా తెలంగాణ తల్లిని అవమానించారని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలకు పేర్లు మారుస్తూ రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారని వారు విమర్శించారు. కొత్తగూడెంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు బీఆర్ఎస్ శ్రేణులు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఆవిష్కరణ చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఉద్యమ స్ఫూర్తితో ఏర్పాటైన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ప్రత్యేకతను చాటుకుందని, ప్రస్తుత ప్రభుత్వం బతుకమ్మను తొలగించడం సరికాదని వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడాన్ని వ్యతిరేకిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. తెలంగాణ తల్లి పాత విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం పట్టించుకోకుండా విగ్రహాలు, పేర్లను మార్చడం కొరకే ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ఉందని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో 6 గ్యారంటీలకు రామ్ రామ్ పలికారని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నాటకాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో ఆర్జీవీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని వర్మకు స్పష్టం చేసింది కోర్టు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కించపరుస్తూ పోస్టులు పెట్టారంటూ ఆర్జీవీ పైన పలువురు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా పోస్టుల కేసులో ఎంపీ అవినాష్ పీఏ రాఘవరెడ్డి రెండో రోజు పోలీసుల విచారణకు హాజరయ్యారు. కడప సైబర్ క్రైమ్ పిఎస్లో రాఘవరెడ్డిని అధికారులు విచారించారు. రాఘవరెడ్డిని మొదటి రోజు 12 గంటల పాటు విచారించిన పోలీసులు నిన్న మరోసారి నోటీసులు ఇచ్చారు. దీంతో రెండో రోజు కూడా ఆయన విచారణకు హాజరయ్యారు. అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు, పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. సోషల్ మీడియా పులివెందుల కన్వీనర్ వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలంలో మొదటిసారి రాఘవరెడ్డి ప్రస్తావన వచ్చింది. దీంతో విచారణకు హాజరు కావాలని రాఘవరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై అసభ్యకర పోస్టులు పెట్టారని వర్రాపైన ఆరోపణలు ఉన్నాయి. రాఘవరెడ్డి ద్వారా కంటెంట్ వస్తున్నట్లు వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలంలో పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 50 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. రేషన్ షాప్ నెంబర్ 12లో అక్రమ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్టాక్ సీజ్ చేశారు. బియ్యం బస్తాలను MLS పాయింట్ కి తరలించారు. సదరు డీలర్ పైన కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులను అధికారులు ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. పాల్వంచ పట్టణ పరిధిలోని శ్రీనివాస కాలనీ మొర్రేడు వాగు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్నారు. పక్కా సమాచారం రెవెన్యూ అధికారులు దాడి చేసి ఇసుక లారీ 4 ట్రాక్టర్లను పట్టుకుని పాల్వంచ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఉన్నతాధికారుల సూచన మేరకు తగు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ వెంటనే వర్తింపచేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా వైరాలో రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 2 లక్షల రూపాయల లోపు రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్ డిమాండ్ చేశారు. ఆగస్టు 15న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్రకటించి 3 నెలలు గడుస్తున్నా అది నేటికి నెరవేరలేదన్నారు. రైతులు తీసుకున్న రుణాలు వడ్డీలతో పెను భారంగా మారిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో వాచ్మెన్ విధుల నుంచి తప్పించడంతో ఉషా ఆందోళన చేసింది. తనను అకారణంగా తొలగించి మరో మహిళను విధుల్లోకి తీసుకోవడంపై న్యాయ పోరాటానికి దిగింది. వాచ్మెన్ గా ఈ నెల 15 రోజుల పాటు విధులు నిర్వహించగా వేతనం చెల్లించకపోగా ప్రిన్సిపల్ తనను విధుల నుంచి తొలగించారని పేర్కొంది. ఉద్యోగం కావాలంటే 3 లక్షలు డిమాండ్ చేసినట్లు ఉషా ఆరోపించింది. తనకు న్యాయం జరిగే వరకు ధర్నా నిర్వహిస్తానని ఆమె తెలిపారు. విశాఖలో 4 విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. హాస్టల్ నుంచి 4 విద్యార్థులు తప్పించుకుని పారిపోయారు. మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 9వ తరగతి చదువుతున్న కిరణ్ కుమార్, కార్తీక్, చరణ్ తేజ, రఘు, లక్కీ భాస్కర్ మూవీ చూశారు. తాము కూడా హీరో తరహాలో సంపాదించి కార్లు, ఇళ్లు కొనుక్కోవాలని హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్స్ లో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అల్లూరు జిల్లా పాడేరు మండలం గబ్బంగి పంచాయతీ దేవరపల్లి వద్ద నిర్వహిస్తున్న నల్లరాయి క్వారీ నిలుపుదల చేయాలని కోరుతూ స్థానికులు ఆందోళన చేపట్టారు. క్వారీతో తమకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని కొత్తబు, కురిడి, మెట్ట గ్రామస్తులు చెబుతున్నారు. ఇండ్లు బద్దలవుతున్నాయని, పంట పొలాలు బీడు భూములుగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ పేలుడు శబ్దాలకు భూమి కంపిస్తూ ఉండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో నివాస గృహాలు బీటలు వారుతున్నాయి. అటక మీద వస్తువులు కింద పడిపోతున్నాయి. క్వారీ కారణంగా గ్రామస్తులను అనారోగ్య సమస్యలు పీడిస్తున్నాయి. క్వారీ నుంచి ఎగిసిపడే దుమ్ము, ధూళి కణాలతో గాలి, నీరు కలుషితం కావడంతో రోగాల బారిన పడుతున్నారు. గతంలో 3 బాలింతలు, 7 పసిపిల్లలు మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయని గ్రామస్తులు చెప్పారు. పేలుడు శబ్దాలకు పశువులు, కోళ్లు భయపడి పారిపోతున్నాయన్నారు. క్వారీని ఆపేయాలని గతంలో పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. క్వారీ వల్ల తాము గ్రామాన్ని విడిచి వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా నల్లరాయి క్వారీని ఇక్కడి నుంచి ఎత్తేసి న్యాయం చేయాలని గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గర్భిణీ స్త్రీలు కూడా బోల జనాలు చచ్చిపోయినారు. 3 మంది చనిపోయినారు. సంటి పిల్లలు 6 మంది చనిపోయినారు. మొన్న ఒక బాలింత చనిపోయింది. మొన్న ఒక బాలింత చనిపోయింది. బాబు ఉన్నాడు. ఆ బాలింత చనిపోయింది. ఈ పొగ వల్ల చనిపోతున్నారో పిల్లలు తెలియదు. మరి దేని వల్ల చనిపోతున్నారు? ధనారు వల్ల చనిపోతున్నారు. పొలాలు పంట రావట్లేదు. పొలాలంతా రాయిలు పడిపోతున్నది. కాపీ పంట రావట్లేదు. దుమ్ము వచ్చేస్తున్నది. ఆ ఊపిరి పీల్చుకోవడానికి మాకు బాగా దగ్గులు, తుమ్ములు వచ్చేస్తున్నది. కుకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో ఫుట్పాత్లపై ఉన్న షాపులను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గోకుల్ ప్లాట్స్ చౌరస్తా నుంచి నెక్సస్ మాల్ వరకు, టెంపుల్ బస్ స్టాప్ నుంచి బ్రాండ్ ఫ్యాక్టరీ వరకు ఫుట్పాత్లపై ఉన్న షాపులను కూల్చివేశారు. అధికారులు సమాచారం ఇవ్వకుండా షాపులను కూల్చివేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్లు తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపు క్యాంప్ ఏరియాలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. తెల్లవారుజామున పద్మ ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 4 గంటల సమయంలో వాకిలి ఊడుస్తూ ఉండగా వెనక నుంచి వచ్చిన వ్యక్తి తన మూతిని గట్టిగా అదిమి పట్టాడని, మరో చేతో మెడలోని చైన్ను లాక్కుని వెళ్లాడని బాధితురాలు పద్మ తెలిపింది. తాను ఎంత పెనుగులాడినా ఫలితం లేకపోయిందని వాపోయింది. దుండగుడు పద్మ మెడలోని 2 తులాల బంగారు చైన్ను లాక్కుని ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు చైన్ స్నాచర్ ను గుర్తించే పనిలో పడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని డోప్లాలలో పట్టపగలు ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులను పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 2 తులాల పుస్తల తాడు, ఒక బుట్టకమ్మ, రింగ్, 2 వెండి పట్టీలు, 14,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డోప్టా గ్రామానికే చెందిన కుచ్చెల్వర్, అభినవ్, బుసే, బడిరాం ఆదివారం మధ్యాహ్నం విఠల్ ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారని సిఐ సాయినాథ్ తెలిపారు. నగలు కొన్న సతీష్, అరవింద్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. జలసాల కోసం తన సమీప బంధువు ఇంట్లో చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుగుంట టోల్ ప్లాజా వద్ద ఆశా వర్కర్లు ఆందోళన చేశారు. తమ సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆశా వర్కర్లు రేణుగుంట టోల్ ప్లాజా వద్ద రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమకు నెలకు 18,000 జీతం ఇవ్వాలన్నారు. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం నెమ్లిలో తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులు త్రిచక్ర సైకిళ్లను వికలాంగులకు పంపిణీ చేశారు. 110 మంది వికలాంగులకు సుమారు ₹1,00,00,000 విలువ చేసే కృత్రిమ కాళ్లతో పాటు ట్రై సైకిళ్లను అందజేశారు. దివ్యాంగుల కళ్లలో వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామని టీటీఏ సభ్యులు పట్టోళ్ల మోహన్ రెడ్డి చెప్పారు. వికలాంగులు తమ కాళ్లపై తాము నిల్చొని చిరు వ్యాపారాలు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం కలవరపెడుతోంది. వెంకటాపురం మండలం ఆలుబాక బోధాపురం వెళ్లే దారిలో పెద్దపులి అడుగులను గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు అవి పులి అడుగులేనని నిర్ధారించారు. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు గుంపులుగా బయటకు వెళ్లాలని సూచించారు. రాత్రి సమయంలో ఆ ప్రాంతాల్లో పెద్దపులి అరుపులు వినిపించాయని రైతులు తెలిపారు. పెద్దపులి సంచారంతో అటవీ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆదిలాబాద్ మహారాష్ట్ర ప్రజలను పెద్దపులి భయం వీడటం లేదు. సరిహద్దు గ్రామాల ప్రజలను పెద్దపులి కొంతకాలంగా హడలెత్తిస్తోంది. ఇవాళ మళ్లీ మహారాష్ట్రలోకి ప్రవేశించింది. అన్నూరు సమీప రైల్వే ట్రాక్ దాటుతూ స్థానికులకు కనిపించింది. పులి ట్రాక్ దాటుతూ ఉండగా రైల్వే సిబ్బంది వీడియో తీశారు. ఆ పులి సిర్పూర్ టౌన్, కాగజ్ నగర్ మండలాల్లో మనుషులు, పశువులపై దాడి చేసిందనగా అని అధికారులు భావిస్తూ ఉన్నారు. తెల్లవారుజామున కూడా హుడికిల్లో పశువులపై దాడి చేసి లేగదూడను ఎత్తుకువెళ్లింది. పులిని తెలంగాణ, మహారాష్ట్ర అధికారులు ట్రాక్ చేస్తున్నారు. ఇటీవలే 2 రోజులు మహారాష్ట్రలో సంచరించి పశువులపై దాడి చేసింది. ఈ క్రమంలో మళ్లీ తెలంగాణలోకి పులి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పెద్ద పులి వరుస దాడులు చేస్తూ ఉండడంతో జనం భయంతో వణికిపోతున్నారు. పులి అడుగులు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు, పోలీసులు హుడికిలి ఫారెస్ట్ లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సమీప గ్రామాల ప్రజలను మైక్ లో అనౌన్స్ చేస్తూ అలర్ట్ చేస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం రేపు తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో 2 రోజుల పాటు అల్పపీడన ప్రభావం ఉంటుంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ నెల 12న నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురవనుండడంతో రైతులు వెంటనే పంటలు సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఇవి ఇప్పటివరకు ఉన్న మన ఊరు మన వార్తలు. చూస్తూనే ఉండండి 10 TV.